లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో వ్యూయర్స్, మన లైఫ్ అంటేనే ఒక జర్నీ. నార్మల్ గా మన జీవితంలో 6 మార్గాలు, 6 దారులు, 6 ప్రయాణాలు, ఇవన్నిటినీ కలిపేది ఒక ప్రయాణం, ఒక జీవితం. ఇలాంటి కాన్సెప్ట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు 6 జర్నీ టీమ్. మే 9th థియేటర్స్ లోకి అయితే రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా నాతోనే ఉన్నారనమాట, డైరెక్టర్ గారు, హీరో, హీరోయిన్ గారు. సో వాళ్ళతో మాట్లాడి అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళ జర్నీ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ 6 జర్నీ కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడైతే వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ డైరెక్టర్ గారు. బషీర్ గారు, ఇంత మంచి హీరో హీరోయిన్ అయితే పెట్టుకున్నారు. సో ఫస్ట్ అమ్మాయిలు ఫస్ట్ అంటారు కాబట్టి మేము హీరోయిన్ గారితో మాట్లాడదాం అనుకుంటున్నాం. హాయ్ పల్లవి గారు. హాయ్ మ్యామ్. హాయ్ సమీర్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు మీరందరూ? సూపర్ అండి. నేను ఎలా ఉన్నానో చెప్పచ్చు దాంతో పాటు. హేమ గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. హీరో గారు మీరు కూడా చెప్పండి. అబ్బాయి కదా, ఒక అమ్మాయి, మీ హీరోయిన్ బాగుందా, నేను బాగున్నానో చెప్పండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ ఇలా ఇరికిచ్చేస్తే కష్టం కొంచెం. ఫస్ట్ సరే లాస్ట్ లో ఇరికిస్తానండి. లాస్ట్ లో తప్పకుండా చెప్తాను. ఓకే, డైరెక్టర్ గారు, జర్నీ అనే కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చినాయి. అసలు ఈ 6 జర్నీ అనేది అసలు ఈ టైటిల్ గా ఎందుకు పెట్టారు మీరు? అంటే ఒక 6 జీవితం ఇది. 6 జీవితం, ఒక 3 మేల్, 3 ఫిమేల్, వాళ్ళ 6 జీవితం, 6 కథలు, 6 కథలు ఇందులో. సో 6 అందరూ కలిసి గోవా ట్రిప్ కి వెళ్తున్నారు. కానీ సపరేట్ జర్నీ, ఎవరికి సంబంధం లేదు. జర్నీ అయితే వాళ్ళ పర్సనల్ గా అయితే సపరేటే, కానీ అందరు కలిసే వెళ్తున్నారు. ఇదే ట్విస్ట్ సినిమాలో. సో అందుకోసం మీరు 6 జర్నీ టైటిల్ తీసుకున్నాం. హీరోయిన్ గారు ప్రీవియస్ గా పల్లవి అనే పేరు పెట్టుకున్నారు. అసలు పల్లవి అని అనగానే సాయి పల్లవి అనేది గుర్తొచ్చేస్తుంది అనమాట అందరికి. సో ఈజీగా రికగ్నైజ్ అయిపోతారు. ప్రీవియస్ గా కూడా మీరు మూవీస్ చేశారు. ఈ మూవీతో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ 6 జర్నీ అనే మొత్తం బేసిక్ గా ట్రావెలింగే ఉంది. నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా యాజ్ ఎ గర్ల్ గా మొత్తం ఈ జర్నీ అంతా, ఈ మూవీ జర్నీ అంతా ఎలా సాగిందో చెప్పండి ఫస్ట్. చాలా హ్యాపీగా జరిగిందండి. ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది, అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? బాగుంటుంది. ఎవరు క్యారెక్టర్ కి ఎక్స్పెక్ట్ చేయలేరు, అలా ఉంటుంది క్యారెక్టరైజేషన్. సో అంటే సింప్లీగా, బబ్లీగా, లేకపోతే హీరో ప్రేమలో, అలా జర్నీలో ఫ్రెండ్స్, అలా ఉంటుంది. సో అంతే, చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు అనమాట. 1 మార్క్ క్వశ్చన్ అడిగితే 1 మార్క్ ఆన్సర్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు అనమాట. ఓకేనండి. ఎక్కువ వేసినా కానీ ఇంకా మీ ఆడియన్స్ అందరూ కూడా 100 మార్క్స్ వేసేస్తారు. అది 10 మార్క్స్ కైనా కానీ 100 మార్క్స్ వేసేస్తారు అనమాట. హాయ్ సమీర్ గారు. హలో అండి. సో ఇంత అందమైన అమ్మాయితో యాడ్ చేశారనమాట. సో వీళ్ళే కాకుండా టీమ్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అసలు ఈ మూవీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పగానే మీరు ఏది విని ఈ కాన్సెప్ట్ ని ఓకే చేశారు? బేసిక్ గా సార్ నాకు ఒక లైన్ చెప్పినప్పుడు మేము ర్యాండమ్ కలుసుకున్నాం ఇంటి దగ్గర. కలిసినప్పుడు సార్ చూసారు, పిలిచారు, నన్ను పిలిచి ఇలా ఒక స్టోరీ ఉంది చేద్దామా అన్నారు. కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాకు చాలా యూనిక్ పాయింట్ అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే మనకు ఒక 15-20 ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయి. అన్ని సేమ్ ప్లాటింగ్స్ ఉంటాయి. రొమాన్స్ కానీ, లేకపోతే థ్రిల్లర్, క్రైమ్ కానీ. ఇది అడ్వెంచరస్ ప్లస్ థ్రిల్లర్ రెండు కలిపి ఉంటాయి. చాలా వెరీ యూనిక్ పాయింట్. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి ఎన్ని మిస్యూజ్లు అవుతున్నాయి అంటే మొత్తం కంట్రీలో, ఆ చిన్న పాయింట్ దీనిలో బేస్ అయి ఉంటుంది. జర్నీస్ ఓకే, ప్రతి మనకి ఎవ్రీ వన్స్ లైఫ్ లో మనకి అప్స్ డౌన్స్ ఉంటాయి. ఆ జర్నీతో పాటు ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుంది సినిమాలో. ఆ సోషల్ ఎలిమెంట్ ఏంటనేది మనము సినిమా చూస్తే అర్థమవుతుంది. చిన్న కాన్సెప్ట్, చాలా వెరీ యూనిక్ కాన్సెప్ట్తో వచ్చాం. అది ఇప్పుడు జనరేషన్లో చాలా జరుగుతుంది. అలాంటి పాయింట్లో తీసుకొని జర్నీలో మేము ఆ అడ్వెంచర్ని ఎలా ఫేస్ చేస్తాం. అలానే మన సినిమాలో పల్లవి కానీ, సాహితీ కానీ, రమ్య కానీ, తేజ, ప్రొడ్యూసర్ సార్కి ఒక క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. ఒక ఆయనగా 6 జర్నీలో ఒక 6 పీపుల్స్లో ఆయన ఒక మనిషి అనమాట, ఒక క్యారెక్టర్. సో ఎవ్రీ వన్కి, ప్రతి ఒక్కరికి అంటే అరే ఏంట్రా ఫ్రెండ్ క్యారెక్టర్ ఇలా కాకుండా ఒక యూనిక్ పాయింట్స్ ఉంటాయి. వాళ్ళ స్టోరీస్ కూడా చాలా యూనిక్ ఉంటాయి. ఎందుకు గోవాకి వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు, ఏ పర్పస్, వెళ్ళే పర్పస్లో మధ్యలో ఏమైంది అనేది దీనిలో ట్విస్ట్, చాలా పెద్ద ట్విస్ట్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది సో ఈ ట్విస్ట్ కోసం మేము ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అని అంటారు? చూడాల్సింది కంపల్సరీ. ఎందుకంటే అంటే రెగ్యులర్ ప్లాట్ కాదు మంది, చాలా యూనిక్ ప్లాట్తో వచ్చాం. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేసే చిన్న ఫిల్మ్ ఇది.
చాలా బాగా వచ్చింది. అండ్ హీరోయిన్ తో ఎక్స్పీరియన్స్ నా ప్రీవియస్ ఫిల్మ్ లో తను నేను విలన్ చేశాను, తను హీరోయిన్ చేసింది. ప్రీవియస్ ఒక ఫిల్మ్ చేసిన ఇద్దరం కలిసి. అప్పుడు కూడా మీరు అంటే విలన్ అనగానే హీరోయిన్ ని తీసుకుని వెళ్ళడాలు, లవ్ చేయడాలు, టార్చర్ చేయడాలు అలాంటివి ఉంటాయి కదా బేసిక్ గా చాలా సినిమాల్లో. ఒక విలన్ వస్తాడు, హీరో లవ్ చేసిన అమ్మాయినే మళ్ళీ హీరోయిన్ కూడా లవ్ చేస్తాడు. అక్కడ విలన్ గా వర్కౌట్ అవ్వలేదని ఈ సినిమాలో వచ్చి హీరోగా ట్రై చేసినట్టు. అక్కడ టార్చర్ చేశారని ఇక్కడ మళ్ళీ బ్లష్ చేశారు అనమాట. అక్కడైతే ఎలాగ విలన్ కాబట్టి కదా అమ్మాయి, అందుకని ఈ సినిమాలో వచ్చి హీరోగా వచ్చి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాను. కానీ మధ్యలో మాకు తేజ వీళ్ళందరూ ఉన్నారులే. ఆ స్టోరీస్ ఆ ప్లాట్స్ కి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. హీరో హీరోయిన్ మధ్యలో తేజ వచ్చేటోడు మధ్యలోకి. ఎప్పుడైనా ఏ సీన్ అయినా అంటే మాక్సిమం చేసినంత ట్రావెలింగ్ మేము. అందులో మేము వెళ్ళిన లొకేషన్స్ పాడేరు కానీ సాంగ్స్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింటాయి. మీరు వినే ఉంటే సాంగ్ ఆకాశంలో చందమామ సాంగ్ చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. మనకి అందరూ ఆల్మోస్ట్ మేమేం కాదు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది కాబట్టి సినిమా ఇంత అవుట్పుట్ బాగా వచ్చింది. సార్ చెప్పినప్పుడు అంటే సార్ మాకు చెప్పినప్పుడు అందరు కొత్త ఆర్టిస్టులు అన్నారు కానీ అప్పుడు తేజ కూడా న్యూ బిగినరే. ఫస్ట్ ఫిలిం ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది ఆయనకి. వేరే సినిమాలు చేశాడు, స్మాల్ క్యారెక్టర్ చేశాడు. అలా కాకుండా కొత్త ఆర్టిస్టులు ఏంట్రా అనుకున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ కానీ మనకి సాంగ్ పాడిన హరిచరణ్ కానీ ఆ సాంగ్ కి హరిచరణ్ వాయిస్ రావడమే చాలా బ్లెస్సింగ్ అవుతుంది అది మాకు. సో దానికి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నట్టున్నారు మీ మాటలోనే. ఆ సాంగ్ నేను అనుకోలే అంత రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ 3-4 days లో 1 million వ్యూస్ వెళ్ళిపోయినాయి. సో అది చాలా హ్యాపీ. ఇవన్నీ కలిసింది కాబట్టి 6 జర్నీకి ఒక మంచి జర్నీ లాగా మా లైఫ్ లో అందరిలో ఒక జర్నీ లాగా ఉంటుంది సినిమా. డైరెక్టర్ గారు, సో కొత్త ఆర్టిస్టులందరినీ మీరు తీసుకుని వచ్చారు. అంటే ఎక్సెప్ట్ హీరో హీరోయిన్ గారికి వీళ్ళిద్దరికి ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ కొత్త వాళ్ళని తీసుకుని వచ్చారు. అంతమంది కొత్త వాళ్ళని హ్యాండిల్ చేయడం, డైరెక్టర్ గా మీరు ఒక్కలే హ్యాండిల్ చేయడం మీకు ఎలా అనిపించింది అసలు? అంటే మీరు అందులో ఏమైనా స్ట్రగుల్స్ పడ్డారా? అంటే కొత్త ఆర్టిస్టులతో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి చెప్పినప్పుడు ఆ సీన్ అర్థం చేసుకోవడానికి, మళ్ళీ ఆ క్యారెక్టరేషన్ లో దూరడానికి, అంటే అవుట్పుట్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు పాత వాళ్ళు అనుకోండి సింగిల్ టేక్ లో అయిపోద్ది. కొత్త వాళ్ళు అనేటానికి కొంచెం టేక్స్ తీసుకుంటారు. వాళ్ళకి అర్థం అవ్వాలి సబ్జెక్ట్. వాళ్ళకి అంటే ప్రతిదీ ఒక టీచర్ లాగా చెప్పాలి వాళ్ళకి. ఆ టీచర్ లాగా చెప్పే దీంట్లో లాక్కుండా అంటే సినిమా ఎండింగ్ వచ్చేయడానికి వాళ్ళు ఆర్టిస్టులు అయిపోయారు. కొత్త వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ డే నుంచి వెరీ లాస్ట్ డేకి వచ్చిన తర్వాత సింగిల్ టేక్ వచ్చేసారు వాళ్ళు. అంటే అలా సాగింది ప్రయాణం అంతా. బట్ అయితే అందరూ కోఆపరేట్ చేస్తారు. అందరూ ఇందులో వర్క్ చేసిన విలన్ కొత్త అబ్బాయి కూడా అభిరామని చాలా బాగా చేశాడు. ఇంకోటి సంజయ్ ఆచార్య అనే అబ్బాయి చేశాడు సినిమాలో. ఇందులో యూనిక్ క్యారెక్టర్ అబ్బాయి చాలా బాగా చేశాడు. మన టేస్టీ తేజ, తర్వాత వచ్చేసి రమ్యారెడ్డి అని ఒక అమ్మాయి, తర్వాత మన ప్రొడ్యూసర్ గారు రవిప్రకాష్ రెడ్డి గారు ఆయన ఒక క్యారెక్టర్ చేశారు. తర్వాత సాహితి అనే అమ్మాయి చాలా బాగా చేశారు అంతా. ఇందులో ఇంకోటి ఏంటంటే మనకు టెక్నికల్గా మన సురేందర్ రెడ్డి గారు, కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు మాకు చాలా ప్లస్ అనమాట. ఆయన ఉండడం వల్ల అంటే నేను కొత్త వాళ్ళని డీల్ చేస్తుంటే ఆయన వెనకాల బ్యాక్ సపోర్ట్, అండ్ మనం డీల్ చేస్తున్నాం వెనకాల ఆయన బ్యాక్ సపోర్ట్ అనమాట. అలా అందరు కలిసి చేసుకున్న జర్నీనే 6 జర్నీ. సో మీ అందరి జర్నీలు ఈ 6 జర్నీ స్టోరీతో పాటు మీ జర్నీ కూడా చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. అసలు మంచి రైనీ సీజన్ లో చేసాం. రైనీ సీజన్ లో ఒక రోజు అయితే రామగుండం గోదావరికంలో చేస్తున్నాము. మార్నింగ్ 6 అయింది, వర్షం పడుతూనే ఫుల్గా. అంటే దాదాపుగా ఒక 2 centimeters వర్షం అనమాట. అంత ఫుల్గా పడుతుంది. అందరూ లేచారు, మేకప్ లేయర్ అంతా రెడీ అవుతున్నాము. అందరు టిఫిన్లు కూడా వచ్చేసాయి. 8 o'clock అయిపోయింది, వర్షం ఆగట్లేదు. షూట్ చేయాలి. 9 o'clock అయిపోయింది, షూట్ చేయాలి. కానీ అందరు కలిసి ఒక డిసిజన్ తీసుకున్నాం, మనమైతే వెళ్ళిపోదాం అని చేసి బస్సులు అందరికి ఎక్కించేసిన తర్వాత బస్సులు కార్లు అన్ని బయలుదేరిపోయిన తర్వాత కరెక్ట్ మనం లొకేషన్కి రీచ్ అయ్యడానికి వర్షం తగ్గుముఖం పట్టింది. అంటే అక్కడ జర్నీ అక్కడి నుంచి అంతే మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం కూడా మీకు సపోర్ట్ చేసింది. ప్రకృతి చాలా బాగా సపోర్ట్ చేసింది మాకు. ఎక్కడ పోయినా కూడా అట్ ద సేమ్ టైం పాడేరులో మనం షూట్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఒక చోట షూట్ చేస్తున్నాము. చెట్టు ఇలా ఉంది, ఇలా జీప్ ఉంది, అప్పటి వరకు షూట్ చేసాము. జస్ట్ ఒక 5 minutes ముందు మనం బయలుదేరాం అక్కడ నుంచి ఒక పర్లాంగ్ దూరంలో. వెళ్తేనే వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితేనే కరెక్ట్ ఈ చెట్టు మీద పిడుగుపడింది అనమాట. ఇలా పిడుగుపడి కట్ అయిపోయి చెట్టు బర్న్ అయిపోయింది మొత్తం. జస్ట్ కొన్ని ఒక 15 to 20 minutes గ్యాప్ లో. ఒకవేళ అక్కడే ఉంది అంటే వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, క్రూ అంతా అక్కడే ఉంది మొత్తం. ఏం జరిగేదో తెలియదు మళ్ళీ. అది కాక ఇందులో ఒక రాముడి సెంటిమెంట్ తో ముందు నుంచి రాముడి సెంటిమెంట్ తో వెళ్తున్నాం సినిమాలో. ఇంకంటే ఆ భగవంతుడు అలా కాపాడుకుంటూ వచ్చాడు ప్రతి చోట మాకు. నేను ట్రైలర్ లో కూడా చూసాను డైరెక్టర్ గారు. అది ఏంటనంటే ఒక అమ్మాయి దండం పెట్టుకుంటా ఉంటే ఈ అడవిలో రాముడు ఎక్కడ వస్తాడు.
అప్పుడు అంటే వచ్చే వ్యక్తి రాముడా ఇంకోరా అన్నది మనం సస్పెన్స్ అన్నమాట. ఆ సినిమాలో చూస్తే బాగుంటది. మీరు సస్పెన్స్ అనే మాటలోనే ట్రైలర్ చూస్తే చాలా మంది ఆడియన్స్ కి అర్థమైపోయి ఉంటుంది సార్. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక కామెడీ ఎలిమెంట్ అని చూపించారు, తర్వాత వాళ్ళందరూ జర్నీలో అని చూపించారు, నెక్స్ట్ చావు అనే వర్డ్ 2-3 ప్లేసెస్ లో రిపీట్ చేశారు. ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని రివీల్ చేస్తున్నారు అంతే. అసలు స్టోరీ ఏంటనేది ఆడియన్స్ కి అర్థం కాకుండా మీ ట్రైలర్ లో రివీల్. అదే సస్పెన్స్ గా ఉండాలనేది అలా చేసాం అన్నమాట సినిమా. సో డైరెక్టర్ గారు మొత్తం అంతా మీరు సినిమా ఈ ఫారెస్ట్ లో షూట్ చేసినప్పుడు ఇంతమంది క్రూతో సో వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఫారెస్ట్ లో షూట్ మీకు ఎటువంటి ఇబ్బందులు అసలు అంటే ఒక్కరోజు ఇబ్బంది పడ్డాం అండి. ఒక్కరోజు అయితే ఇబ్బంది పడ్డాం. అంటే జేసీబీ క్రేన్స్, అవి ఒక 4-5 క్రేన్స్, డ్రోన్ కెమెరాస్, మళ్ళీ ఈ కెమెరాస్, ఫైటర్స్, దాదాపు ఆ రోజు 56 మెంబర్స్ మొత్తం ఆర్టిస్టులే. వీళ్ళు కాకుండా ఫైటర్స్, వీళ్ళు అంతా మొత్తం ప్లస్ క్రూ. అంత పెద్ద షూట్లో వర్షాకాలం, మంచి వర్షాకాలం, ఏదైనా జరగరాంది జరిగితే పిడుగులు పడితే అంటే ఫారెస్ట్ ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా పిడుగులు పడేస్తాయి మొత్తం, అలా ఉంటుంది అనమాట అంతా. అసలు పడితే ఏంటి ప్రాబ్లం అని ఆ రోజు బాగా టెన్షన్ పడ్డా. కానీ ఆ చేసిన 12 days ఏదైతే క్లైమాక్స్ ఉందో ఆ 12 days దానికి చాలా బాగా హ్యాపీగానే వచ్చింది. అంటే ఆ భగవంతుడి దయ వల్ల అన్నీ సక్రమంగానే జరిగాయి. కొన్ని చోట్ల ఏదో చిన్న ప్రాబ్లమ్స్ తప్ప అన్నీ బాగా జరిగాయి, చాలా బాగా జరిగాయి. ఆ రోజే టెన్షన్ పడ్డాం. సో మిగతా అన్ని హ్యాపీ అంతా హ్యాపీనే. ఇంకా జర్నీనే, ఇంకా వీళ్ళు మొత్తం జర్నీనే. డ్రోన్ కెమెరా మనం ముందర డ్రోన్ వెళ్తుంటది. సో హీరోయిన్ గారు ఈ సిక్సర్ని మూవీలో మీకు బాగా గుర్తుండిపోయిన సీన్ గానీ మూమెంట్ గానీ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి ఒకసారి. ఏది ఎనీథింగ్, అది డైరెక్టర్ గారితో అయినా కావచ్చు, మీ టీమ్ తో అయినా కావచ్చు, మీకు బాగా గుర్తుండిపోయేది అనమాట. యాక్చువల్లీ పాడేరులో షూట్ చేసాం. ఓకే. సో 7 days కొంచెం కొత్తగా అప్పుడే పరిచయం కదా, అందరం ఒక్కొక్క వాళ్ళు కొత్త ఫేస్లు, ఎలా ఉంటుంది ఏంటి అని అనిపించింది. కానీ అక్కడ వీళ్ళందరినీ చూస్తే నిజంగా మా వాళ్ళు అలా అనిపించింది. సో బెస్ట్ మూమెంట్స్ అవి. 7 days 8 days షూట్ చేసాం పాడేరులో. సో అక్కడ ప్రతిదీ బెస్ట్ మూమెంటే ఉంది అక్కడ. సో నేను ఒక్క మూమెంట్ చెప్పమంటే హీరోయిన్ గారు 7 రోజుల్లో నాకు ప్రతి క్షణం ప్రతిదీ విలువైంది, ప్రతిదీ మూమెంట్ అని చెప్తున్నారు అనమాట. కరెక్టే కదా. తినకి మెమొరబుల్ అంటే ఇంకా రమ్య, సాహిత్య ముగ్గురు కలిస్తే ఎందుకు నవ్వుతున్నా అర్థం కాదు, ఏం డైలాగ్ వేస్తుందో అర్థం కాదు. అమ్మాయిలకు ఉండే మనం ఇద్దరం ఉన్నా అదే ఉంటుంది కదా. ఒక సాంగ్ షూటింగ్ చేసిన తర్వాత కారు చాలా డల్గా ఉంది రమ్య, దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చింది. ఇంకా ఎక్కలేని, అరే హీరో ఉన్నప్పుడు కొంచెం ఆనందంగా ఉండాలి కదా, అది లేదు. రమ్య వస్తే ఫుల్ హ్యాపీనెస్ అమ్మాయికి. అంటే ఇప్పుడు బాధ ఏంటంటేనండి, హీరో గారు పక్కన లేకుండా మీరు వేరే అమ్మాయిలతో వెళ్ళిపోతున్నారని హీరో గారు బాధ. అది మీరు సీన్ లో కూడా అంతే, ఒకరు ఫేస్ షాక్ అవ్వాలి. అది నా ఫేస్ చూడరు, ఎక్కడ చూస్తున్నావు, నేను ఎక్కడ చూడాలి, నవ్విచ్చేస్తారు ఫస్ట్. బేసిక్ అంటే ఇలా చూస్తూ ఉంటది అమాయకంగా. నువ్వు చెప్తున్నావు డైలాగ్, నేను చెప్పాలేమన్నా, అలా ఉండదు, చూస్తూ ఉంటది, అట్లానే నవ్వుతుంది, నవ్వు వస్తుంది మనకి. డైరెక్టర్ రమ్యతో మాట్లాడింది, ఇక్కడ నేను పక్కన ఉన్నాను, వెళ్ళి రమ్యతో మాట్లాడింది. సో పాపం హీరో గారు చాలా బాధపడ్డారు పల్లవి గారు. మొహం చూడండి. ఆ ఛాన్స్ అయితే ఉంటే మీరు నాకు అడిగినట్టు ఆ ఛాన్స్ కొట్టాలా తిట్టా అంటే నేను సార్ ఒకటి కొట్టేస్తాం. సో ఆ ఛాన్స్ వస్తే అప్పుడు కొట్టుండే వాళ్ళు అనమాట. ఆ పాత సినిమాలో విలన్ లా నెత్తి మీద ఒకటి కొట్టాను తర్వాత చేసి. దీంట్లో అయితే ఏం చేయలేదు, కొట్టలేదు పాపం. సో మొత్తం ఈ మూవీ జర్నీలో మీకు బాగా ఇష్టమైన సీన్ గానీ డైలాగ్ గానీ ఏమైనా ఉందా చెప్పండి. మొత్తం ఈ జర్నీ మొత్తంలో బాగా నచ్చిందంటే నాకు క్లైమాక్స్ ఫైట్. ఓకే. ఎక్స్ట్రాడినరీ ఫైట్ వచ్చింది. అంటే అభిరామ్ అని ఆయన ఆ రోజు పరిచయం, నాకు న్యూ యాక్టరే. మా ఇద్దరికి ఎలా ఉండేది అంటే, అరే ఆయన విలన్ అంటే ఏదో వచ్చి ఇలా రౌడీజం చేయడం, లేదా హీరో వెళ్ళి కొట్టడం, అలాగా బిగ్ కాంపిటీషన్ ఉంటుంది ఇద్దరికి. ఇద్దరు ఆపోజిట్ లో ఉంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఫ్రేమ్ చూస్తేనే చాలా పవర్ఫుల్ ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఫైట్స్ కొత్త రోప్స్ అవన్నీ మనకి అన్ని చేయలేదు, ఫైట్స్ చేసాం, నార్మల్ ఫైట్ చేసాం. కానీ ఈ ఫైట్ అనేది నాకు చాలా మెమొరబుల్ ఫైట్. అది చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అది నేను షోరీల్ గా పెట్టుకోవచ్చు. ఆ ఫైట్ అంత బాగా వచ్చింది. అది సో మీకు బాగా ఇష్టమైన మొత్తం సినిమాలో మీకు ఆ క్లైమాక్స్ సీన్, ఆ ఫైట్ అంటే చాలా క్లైమాక్స్ సీన్, ఫైట్ నాకు అభిరామ్ జరిగిన చిన్న మూమెంట్ ఉంటుంది. ఫుల్ టక్ ఆఫర్ ఫైట్ లాగా ఉంటుంది ఇద్దరిది. మా ఇద్దరు కోఆర్డినేషన్స్, మా ఇద్దరు ఎలా ఫైట్ చేస్తాం అనేది. కానీ విలన్ అంటే విలన్ అని కాదు, హీరో లాగా ఉంటాడు సార్.
అభిరామ. నెక్స్ట్ మీకే పని చేపిద్దామండి. నేను ఆ సినిమాలో నేను విలన్ చేసి ఆయన హీరో పెట్టి సార్ చెప్పినట్టు మిమ్మల్ని హీరోయిన్ పెట్టద్దా. 2 సినిమాలు అయిపోయింది పల్లవితో హీరోయిన్. ఖచ్చితంగా నెక్స్ట్ అదే ప్లాన్ చేద్దాం. అట్లా ప్లాన్ చేద్దాం. అప్పుడు రీప్లేస్ అవుతుంది, హీరోయిన్ అక్కడే వెళ్తుంది, వచ్చేస్తారు. ఆ మాట వింటుంటే ఆ ఊహ ఎంత బాగుందో. డైరెక్టర్ గారు ఇందులో టేస్టీ తేజ్ అని కూడా తీసుకుని వచ్చారు. సో ఆయన తో ఈ వీళ్ళందరికీ వర్క్ చేయడం ఎలా ఉంది, అసలు మీకు ఆయన ఎలా కలిసిపోయాడు? అంటే బిగ్ బాస్ తర్వాత ఆయన చాలా ఫేమ్ వచ్చింది అనమాట. సో ఆయన ఇంపాక్ట్ కూడా మేబీ సినిమాకి ఇంపాక్ట్ ఫుల్ ఉంటుందో లేదో అది సెకండరీ థింగ్. బట్ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆయన ఎలా ప్లే చేస్తూ ఉంటారు, లేకపోతే ఫన్నీ రోల్ ఏంటంటే ఒకసారి యాక్చువల్గా ఒక అందులో సినిమాలు కూడా ఫుడ్ బ్లాగరే. ఫుడ్ బ్లాగరే. ఒక చిన్న సమస్య వల్ల సూసైడ్ చేసుకోవాలనుకుంటారు ఆయన. ఆ సూసైడ్ చేసుకోవాలనుకునే టైంలోనే వీళ్ళు జర్నీ స్టార్ట్ అవుద్ది అనమాట. కానీ తేజ అనే వ్యక్తి బేసిక్ గా ఆర్టిస్ట్. తను బేసిక్ గా ఫుడ్ బ్లాగర్ అయినా ఏదైనా బేసిక్ గా ఆర్టిస్ట్. ఏది చెప్పినా సింగిల్ టేక్ లో అయిపోయేది తనది ఎప్పుడు కూడా అలా ఏది నేను ఆర్టిస్ట్ అది ఎప్పుడు లేదు, ఆ బేసిజం లేదు అసలుకి. ఎప్పుడు కూడా ప్రౌడ్నెస్ లేదు ఎప్పటికి. వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ లాగా కలిసిపోయారు, చాలా మంచి ఫ్రెండ్స్. అది అట్ ద సేమ్ టైం ఇంకా ఏదన్నా ఎవరికైనా రాకపోతే అతను అందించేవాడు అనమాట. జర్నీలో ఒకసారి మనం ఉండం కదా, కెమెరా మాత్రమే ఉంటుంది, జర్నీలో అందించేవాడు ఆయన. అలా బాగా మేనేజ్ చేసుకుంటూ అందరికి కోఆపరేట్ చేసుకుని తీసుకెళ్ళాడు ఆయన కూడా. తేజ కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ మాకు. సో అది కూడా మీకు హెల్పింగ్ అయింది. ఆ తర్వాత తనతో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే సూసైడ్ పాయింట్స్ గురించి చెప్పేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, చూడు తేజ, చావులో బతుకుని ఎత్తుక్కోవాలి కానీ బతుకులో చావుని కాదు అని. ఆ ఒక్క డైలాగ్తో సినిమా మొత్తం కన్వే అవుతుంది అనమాట. అంత బాగుంటుంది తన క్యారెక్టరైజేషన్ కానీ అతనిది కానీ. బట్ అతను ఎందుకు చనిపోవాలనుకున్నాడు అన్నది ఇంకా సినిమా మూవీలో చూస్తే బాగుంటుంది. అది అవన్నీ మీరు సగం రివీల్ చేస్తున్నాం, అదే సినిమా చూడాలి కదా. అదే హీరోయిన్ గారు చెప్పండి, హీరో గారు బాగుంటారా విలన్ గారు బాగుంటారా? మీకు ఛాన్స్ వస్తే హీరోని తీసేసి ఆ ప్లేస్ లో విలన్ ని పెడతారా? హీరోగా రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? సేమ్ ఆయన్నే ఉంచేస్తారా హీరోగా, లేకపోతే విలన్ తీసుకొచ్చి సమీర్ గారు. ఎందుకు పక్కనే ఉన్నారు? లేదు అంటే ఆ కంఫర్ట్, ఆ కేరింగ్ బాగుంటుంది సమీర్ గారితో, ఇంటరాక్షన్ బాగుంటుంది. సో ఇక్కడ కూడా బ్లషింగ్. హీరో గారు బాగుంటారా, మీ విలన్ గారు హ్యాండ్సమా? విలనే. ఓకే, పర్లేదు, ఆయన కంఫర్టబుల్ గానే ఉన్నారు. లేదు బాగుంటారు, సమీర్ గారు బాగుంటారు, విలన్ గారు కూడా బానే ఉంటారు. ఆయన హర్ట్ చేయాలని ఇంకో కొంచెం లేదండి, ఎవరి జనరల్ వాళ్ళు బాగుంటారు అంతే. సో మొత్తం ఈ సినిమా అంతా జరిగింది కదా, అసలు ఏ కాంటెంట్ బేస్ చేసుకొని ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి మీ సినిమాని ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నారు? అసలు ఏం ఎలిమెంట్స్ ఉన్నాయని మీ సినిమా చూడాలి ఆడియన్స్ అందరికి ఒకసారి చెప్పండి. ఎలిమెంట్స్ అంటే దీనిలో చెప్పాను కదా ప్రీవియస్ గా, ఒక యూనిక్ పాయింట్ మీద వస్తుంది మనకి, సోషల్ మెసేజ్ ఉంటుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అదర్ కంట్రీస్ మన కంట్రీని, అదొక మెయిన్ పాయింట్ దీనిలో. అది కాకుండా ప్రతి ఒక్కరి జర్నీలో, ఎవ్రీవన్స్ జర్నీలో ఒక లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది. వీళ్ళు చనిపోవడానికి వెళ్ళినప్పుడు మధ్యలో మళ్ళీ ఎందుకు బతుకుతారు, క్లైమాక్స్ అదే, ఎందుకు మళ్ళీ బతుకుతారు, ఏ హోప్స్ వస్తాయి వాళ్ళకి. అందరూ ఇండివిజువల్గా ఒక్కొక్కరు చనిపోదాం అనుకుంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి ఒక దగ్గర కలుసుకొని ఆ జర్నీలో ఒక అడ్వెంచర్ ట్రిప్ అయ్యి మీరు నమ్మరు, ఇండియాని కాపాడి వీళ్ళు బతికేస్తారు. సో ఇన్ని ట్విస్ట్స్ ఉంటాయి సినిమా అంతా. అంటే మీరు క్లైమాక్స్ ఒక ట్విస్ట్, క్లైమాక్స్లో రాముడు అనే ట్విస్ట్, ఇంటర్వెల్ ముందు ఎందుకు చనిపోతామనే ట్విస్ట్, దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళ స్టోరీస్ రివీలింగ్, అది ఒక ట్విస్ట్. అంటే ఎక్స్పెక్ట్ చేయరు, అరే ఓకే దీన్ని చచ్చిపోతారా అనేసి. చాలా స్ట్రాంగ్ బేస్ పాయింట్ ఉంది కాబట్టి చచ్చిపోవడానికి వెళ్తారు, సూసైడ్ చేసుకోవడానికి వెళ్తారు బేసిక్. సో ఎందుకు చచ్చిపోతారు అనేది మాకు సస్పెన్స్. ఇంకా ఆ మెయిన్ పాయింట్ చెప్పేస్తే ఇంకా ఇంటర్వ్యూ చేస్తే చాలంటారు. సినిమా చూడారు. కరెక్ట్. సార్, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా బ్యూటిఫుల్ గా మూవీలో కనిపించాలంటే బేసిక్ గా మేకప్ అండ్ కాస్ట్యూమ్స్. సో అసలు మీ మూవీకి ఎవరు మేకప్ మ్యాన్, ఎవరు కాస్ట్యూమ్ డిజైనర్, ఎవరు? కాస్ట్యూమ్ డిజైనర్ అనేది కాస్ట్యూమర్ అంజీ పూసల్ అని అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చా. లాస్ట్ సినిమాలో కొత్తగా ఛాన్స్ ఇచ్చా. ఇది సెకండ్ సినిమా వాడిది నాతో, అంటే మిగతా సినిమాలు చేస్తున్నాడు, నాతో సెకండ్ సినిమా. ఒకే రోజు ఒక 36 మెంబర్స్కి కాస్ట్యూమ్ చేయాలి ఒకే రోజు. అది చాలా క్లైమాక్స్. 36 మెంబర్స్కి అంటే ఒక అసిస్టెంట్ని పెట్టుకొని
ఇంకోరు ఉన్నారు అతను వెళ్ళిపోయారు, ఏదో మూవీకి అర్జెంట్ ఉందని చెప్పేసి. 36 మెంబర్స్ కన్నా కాస్ట్యూమ్ చేశాడు అంజీ అబ్బాయి, చాలా బాగా చేశాడు. అసలు ఆ రోజు గ్రేట్ గా ఫీల్ అయ్యాం మేము అబ్బాయి గురించి నిజంగా. ప్రొడ్యూసర్ కూడా అంత బాగా చేశాడు కాబట్టి ప్రొడ్యూసర్ గారు బేసిక్ గా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ రవిప్రకాష్ రెడ్డి అంటే నాకు ఒక బ్రదర్ లాగా అబ్బాయి. ఆ అబ్బాయి ఏంటంటే నేను కథ చెప్పినప్పుడు అన్న మనం చేద్దామన్నా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కూడా, వాళ్ళ నాన్న మా తెలుగు టీచర్ అనమాట, బసిరెడ్డి అని. ఆయన వాళ్ళ అమ్మ నాన్న పేర్లు పెట్టి పాలెం శేషమ్మ బసిరెడ్డి ప్రెజెంట్స్ అని ఉంటది. ఇందులో అరుణకుమారి ఫిలిమ్స్ అని ఉంటది. అరుణకుమారి ఫిలిమ్స్ అంటే వాళ్ళ చెల్లెలు అనమాట. అరుణకుమారి అనే చెల్లెలు 11 years లో పాము కరిచి చనిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి పేరుతోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఇతను రవిప్రకాష్ రెడ్డి ఎంత మంచివాడు అంటే మనకి ఏది అడిగినా కూడా, ఏ రోజు కూడా ఏది అడిగినా కూడా లేదు అనుకోకుండా ఫలాంది కావాలి అంటే ఓకే అన్న చేసేద్దాం. ఆర్టిస్టులు కూడా అందరికీ కోఆపరేట్ చేసుకుంటూ మాకు అందరికి ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూసుకున్న ఏకైక వ్యక్తి రవిప్రకాష్ రెడ్డి. వాళ్ళ అమ్మ నాన్నకి చాలా ప్రొడ్యూసర్ కి వాళ్ళ అమ్మ నాన్నకి కూడా నిజంగా చేతులు మొక్కాలి, చాలా మంచి వాళ్ళు అసలు. అయితే చాలా బాగా జరిగింది మీ 6 జర్నీ. నిజంగా అండి, మీరు ఎవరికి అడిగినా నా వెనకాల అడిగినా అదే చెప్తారు. సో మా తరపు నుంచి ఎన్ని పాయింట్స్ ఉన్న సినిమా అందరికీ నచ్చాలని, ఖచ్చితంగా మీరు ఇంకా ఫ్యూచర్ లో మా అందరికి మంచి మంచి మూవీస్ తీసుకురావాలని నేను మా ఆడియన్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ మీరు కూడా ఒకసారి మా ప్రేక్షకులందరికీ మూవీకి రమ్మని చెప్పేస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. హాయ్ హలో అండి, తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. May 9th మా 6 జర్నీ మూవీ మీ ముందుకి గ్రాండ్ రిలీజ్ అవ్వబోతుంది. అందరూ తప్పకుండా ఈ మూవీని ఆదరిస్తారని, మాకు ఆశీర్వాదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తెలుగు ప్రజలు. అందరికీ నమస్కారం అండి. May 9th మా 6 జర్నీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. May 9th 6 జర్నీ ఫిలిం రిలీజ్ అవబోతుంది. సో మీ అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుతున్నాను. వెరీ యూనిక్ పాయింట్, ఒక కొత్తదనం స్టోరీతో మేము వస్తున్నాము. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మీరు ప్రతి ఒక్క క్యారెక్టర్ మీరు ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది సినిమా. May 9th తప్పకుండా అందరూ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి సినిమా వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో ఆడియన్స్ అయితే చూసారు కదా, ఇప్పటి వరకు మనం టీంతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతి పాయింట్ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ అని మన డైరెక్టర్ గారు అయితే చెప్పారు. మీరు అందరూ కూడా ప్రతి ఎలిమెంట్ ఉంది సినిమాలో, ఏది మిస్ అవ్వకుండా ఉండాలి. అసలు ఆ సస్పెన్స్ ఏంటి, అసలు ఏమేమి తీసుకొచ్చారో, డివోషనల్ ఏంటి, ఆ యాక్షన్ పార్ట్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మన మూవీని అయితే చూడాలి. May 9th అయితే మన అందరిని ఎంటర్టైన్ చేయడానికి అయితే వచ్చేస్తున్నారు. సో మీరందరూ థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి. బయటకు వచ్చేటప్పుడు నేను వీళ్ళతో మాట్లాడినప్పుడు నాకు ఏమర్థమైందంటే కంపల్సరీ మనం థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫీల్ గుడ్ తో మాత్రం బయటకు వస్తాము. డోంట్ మిస్, యూ గైస్ ఆల్వేస్ లైక్ యూ గైస్ లవ్ ఇట్ ద మూవీ, డోంట్ మిస్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక కొత్త మూవీ టీమ్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, బాయ్.